దేవునితో ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడెదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడెదా ఆనందమే కలువ సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహాపు కొరల నుండి నన్ను విడిపించెను సింహాపు కొరల నుండి నన్ను ఆనందమే ప్రభు చేతులు పైకెత్తి ఆనందమే సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును సౌందర్య సియోనులో సౌందర్య సియోనులో నీ మనోహరమైన సౌందర్య సియోనులో ముఖము దర్శించును నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సౌందర్య సియోనులో నీ మనోహరమైన సౌందర్య సియోనులో నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సౌందర్య సియోనులో యేసయ్యా యేసయ్యా సౌందర్య సియోనులో సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని హల్లెలూయా అందరూ మోకాళ్ళ మీద కదా ఈ భాషల రాబాక మేఘాల మీదికి వెళ్ళే సమయం ఆసన్నమైంది నిన్ను మేఘాలు కొనిపోవడానికి రాబోతా ఉన్నాయి నిన్ను నన్ను మేఘాలు తీసుకొని వెళ్ళడానికి రాబోతా ఉన్నాయి అందరూ కళ్ళు మూసుకొని బల్లలో పాలు పొందేవారు మాత్రం లేచి నిలబడి మిగతా వాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి మిగతా వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి బల్లలో పాలు పొందేవారు మాత్రం మోకాళ్ళ లేచి నిలబడండి బల్లలో పాలు పొందేవారు మాత్రం మిగతా వాళ్ళు మోకాళ్ళ మీదకి రండి కుర్చీలలో ఎవరు కూర్చోవద్దు లేచి నిలబడండి రాబాషల్లా రాబాకాతురాస్
మేఘాలు రాబోతా ఉన్నాయి. సిద్ధపడ్డావా? మేఘాలు రాబోతా ఉన్నాయి. ఎత్తబడుటకు నీ హృదయము సిద్ధమేనా? సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో యేసయ్యా సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. రఖువాలా यीशु है रखवाला, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు. तेज चमकता सूरज बनकर आने वाला है, तेज चमकता सूरज बनकर आने वाला है। నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానై ఉన్నాడు, నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై ఆయన రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు. నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై రానై ఉన్నాడు, నలుదిక్కుల మెరిసే మహిమ రూపుడై. మేఘాలు రాబోతున్నాయి బిడ్డలారా, మిమ్మల్ని అందుకే సిద్ధపరుస్తున్నాను. మీ హృదయాలలో ఈ మాటలు అందుకే పోస్తా ఉన్నాను. మీకు రోషం రావాలి, మీరు క్రీస్తు విషయమైన రోషం తెచ్చుకోవాలి. ఈ భక్తి వ్యర్థమైపోయేది కాదు, నిన్ను మేఘాలపైన తీసుకుపోయే భక్తి ఇది. నిన్ను మేఘాలపైన తీసుకొని వెళ్ళి సౌందర్య సియోనులో నిలపబోయే భక్తి ఇదే. అదే పరిశుద్ధతతో
అదే ఆత్మతో బల్లలో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం.